మాత్రమే కాదు, నిన్నటి తరంలో తమ ఒంపు సొంపులతో పిచ్చెక్కించిన ఎందరో ముద్దుగుమ్మలు వయసు పెరగడంతో ఇప్పుడు ప్రమోషన్స్ కొట్టేశారు. హీరోయిన్స్ నుంచి అమ్మ, అత్త, వదిన పాత్రల్లో ఒదిగిపోతున్నారు. రమ్యకృష్ణ, రోజా ప్రస్తుతం ఇలాంటి క్యారెక్టర్స్ తోనే బిజీగా ఉన్నారు. కింద బావ కోసం వేచి చూస్తూ పాట పాడుతోన్న 16 ఏళ్ల రమ్యకృష్ణను చూశారుగా. పట్టు పరికిణిలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ దశాబ్దన్నర పాటు సౌత్ ఇండస్ట్రీని తన అందచందాలతో షేక్ చేసింది. చిరు నుంచి రజనీ వరకు ఏ హీరోను వదలకుండా తన సోకుల బందీఖానాలో కట్టేసింది ఈ భామ. కెరీర్ మొదట్లో చెల్లెలు పాత్రలతో మెప్పించిన రమ్యకృష్ణ ఆ తర్వాత మెల్లగా గ్లామర్ క్వీన్ గా మారింది. రాఘవేందర్ రావు వంటి దర్శకుల మహిమతో రమ్యకృష్ణ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు అత్త పాత్రలో ఒదిగిపోయింది. వయసు మీద పడేసరికి అమ్మాయి గారు కాస్త అత్తగా మారిపోయింది. తనతో ఏజ్ గ్యాప్ పెద్దగా లేని సిద్ధార్థకు కూడా కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో తల్లిగా నటించింది రమ్యకృష్ణ. దీంతో పాటు రీసెంట్ గా యముడికి మొగుడులో నరేష్ కు అత్తగా కనిపించింది ఈ గ్లామర్ క్వీన్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో యమ 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 యమ్మో ఓ యమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో తుల్లి తుల్లి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బుల్లి రమ్యకృష్ణతో పాటు టాలీవుడ్ ను షేక్ చేసిన మరో బ్యూటీ రోజా. ఈ బ్లాక్ బ్యూటీ కూడా రీసెంట్ గా అమ్మ, అత్త పాత్రలతో రెచ్చిపోతోంది. తనకంటే ఏజ్ లో పెద్దవాడైన రవితేజకు వీరాలో తల్లిగా కనిపించింది రోజా. వీళ్లతో పాటు తనతో పెద్దగా ఏజ్ గ్యాప్ లేని హీరోలకు కూడా తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది రోజా. ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌన గీతమా వచ్చి రాని వయ్యారాలే వయసాయే మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే నిజమా. మరో గ్లామరస్ బ్యూటీ నగ్మా కూడా రీసెంట్ గా అత్త పాత్రలకు సై అంటోంది. ఆ మధ్య ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అల్లరి రాముడులో నందమూరి చిన్నోడితో కలిసి రెచ్చిపోయి చిందేసింది ఈ భామ. కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే ఆహా హోయ్ హోయ్ ఓహో హాయ్ హాయ్ చిమ్మని బదులిమ్మని జతకమ్మని పిలిచావే అన్న నందమూరి తారక రామారావుతో పాటు ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి హీరోలతో ఎన్నో సినిమాల్లో ఆడి పాడిన బ్యూటీ జయప్రద. ఏజ్ పెరిగేసరికి పెద్దరికం కూడా పెరిగిపోయింది. అందుకే బాలయ్యతో సమానమైన ఏజ్ ఉన్న జయప్రద మహారథిలో బాలకృష్ణ అత్తగా కనిపించింది. కొంత చూపు చూస్తే నీ చలి 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 చలి. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ వంటి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న బ్యూటీ భానుప్రియ. వాళ్ల కళ్ల ముందే సితారా సినిమాతో చెంగు చెంగుమంటూ దూకే జింక పిల్లల ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది భానుప్రియ. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. పడుచు సరి
సరిగమ ఆగది చిలిపి చిమ చిమ రేగితే సొగసు ఘుమ ఘుమ రెచ్చిపోతుంది రిమ రిమ తగిలితే తమలగా మొదలుగా అదిగా ఇది జంటక బాలయ్య వెంకీ ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతూనే ఉన్నారు. కానీ చూస్తుండగానే భానుప్రియ మాత్రం అక్క వదిన చివరికి తల్లిగా కూడా మారిపోయింది. వెంకీకి జోడిగా నటించిన భానుప్రియ జయం మణిదేరాలో అదే వెంకీకి తల్లిగా నటించింది. యంగ్ హీరో ప్రభాస్ కు ఛత్రపతిలో తల్లిగా మారిపోయింది ఈ అందాల తార. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే ఆనందము ఆకాశము సందడై సందమై ఉప్పొంగెనే. మరో హీరోయిన్ సుహాసిని పరిస్థితి కూడా ఇంతే. వారసుడొచ్చాడులో వెంకీతో పాటు హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసిని నువ్వు నాకు నచ్చాలో అదే వెంకీకి వరుసకు అమ్మగా నటించింది. వయసులో తనతో సమానంగా ఉన్న జగపతి బాబుకు పెదబాబులో అమ్మగా నటించింది సుహాసిని. కాస్త ఏజ్ ముదిరేసరికి అందాల హాసిని కూడా ఆంటీ హాసినిగా మారిపోయింది. ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావయ్యా నువ్వు? అసలు ఏం జరగనట్టు ఏమీ కానట్టు ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? అందరూ నీలా ఉండలేరు కదా, అందుకే అప్పిచ్చిది అక్కడ గదిలో పడి ఏడుస్తోంది. నేను నిన్నేమనలేదు, తప్పంతా దాందే. నిశ్చితార్థం అయిపోయాక ఇంకొకరిని ప్రేమించడం చాలా తప్పు. ఒకవేళ ప్రేమించినా అతనితో చెప్పడం ఇంకా పెద్ద తప్పు. కానీ ఇవన్నీ దానికి తెలియవు. నువ్వంటే గొప్పవాడివి కాబట్టి ఎంతో సంస్కారంతో దాని జీవితం నాశనమైపోకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తున్నావు. అందుకే నీతో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను. నీ గొప్పతనం ముందు నిలబడలేక వెళ్ళిపోతున్నాను. మరో చరిత్రలో కమల్ తో పాటు మరపురాని యాక్టింగ్ ను పంచిన సరిత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ భామ కూడా ఆ మధ్య మహేష్ బాబు అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్ భార్యగా కనిపించింది. ఇక తులసి కూడా మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి సినిమాల్లో హీరో తల్లిగా సెటిల్ అయిపోయింది. బాపు బొమ్మ దివ్యవాణి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రాధాగోపాలంలో వేణుమాధవ్ భార్యగా నవ్వులు పూయించింది ఈ భామ. జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. గవర్నమెంట్ ఉద్యోగి 6 వయసుకు చేరువ కాగానే రిటైర్ అయిపోతాడు. క్రికెటర్ ఓపిక ఉన్నంత వరకు ఆడి ఆ తర్వాత బయటకు వచ్చేస్తాడు. కానీ సినీ నటుడు మాత్రం అవకాశం ఉంటే హీరోగా రెచ్చిపోతాడు. హీరోయిన్స్ గ్లామర్ షోతో చెలరేగిపోతారు. వయసు పెరిగే వీళ్లకు రిటైర్మెంట్ ఉండదు, ప్రమోషన్స్ వస్తాయి. మొత్తానికి నిన్నటి తరం హీరోలు హీరోయిన్లు రేపటి తరం అమ్మానాన్నలు అన్న వదలుగా కెరియర్ ను లాగించేస్తున్నారు.